Hi viewers, today we are going to discuss about units and dimensions. So units and dimensions choose చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా వరకు మనం బేసిక్ థింగ్సే సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతాం. సో ఫస్ట్ మనకి యూనిట్ అంటే ఏంటి, డైమెన్షన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్ సిస్టమ్స్ ఏమున్నాయి, సో వాటిని మనం ఎలా మెజర్ చేస్తామనేది ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు యూనిట్. సో యూనిట్ అండ్ డైమెన్షన్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోవాలి అంటే ఫిజికల్ క్వాంటిటీ. వాట్ ఈజ్ మెన్ బై ఏ ఫిజికల్ క్వాంటిటీ? సో ఏదైతే మన కన్నిటికి విజిబుల్గా ఉంటుందో వాటిని మనం ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్. సో మనం ఫిజికల్ క్వాంటిటీస్ ఏదాన్నైనా నథింగ్ బట్ మనం మెజర్ చేయాలి అంటే సో మనకు ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది కావాలి. సో ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ని మనం ఏమని పిలుస్తున్నాం, వి కాల్ ఇట్ యాజ్ అన్ యూనిట్. సో సింపుల్గా ఇఫ్ యూ వాంట్ టు స్టేట్ ఏ డెఫినేషన్, హౌ వీఆర్ గోయింగ్ టు స్టేట్, సో ఇట్ ఈజ్ ఏ మినిమమ్ magnitude of any physical quantity measurement is called as an unit. Next coming to dimension. So dimension is nothing but enti, so oka physical quantity manam unit ani cheptunnam, okay na, nothing but enti, oka minimum magnitude or the measurable smallest magnitude is called as unit antunnam. So ala nothing but manaki enti, మనం ఏదైనా కూరగాయలు కొన్నప్పుడు ఏమంటున్నాం, 5 kgs 10 kgs 20 kgs. సో ఆయిల్ తీసుకుంటే 5 లీటర్స్ 10 లీటర్స్, డిస్టెన్స్ తీసుకుంటే 5 మీటర్స్ 6 మీటర్స్. సో ఈ 5 6 అనేది ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్. ద డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ద మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఒక ఫిజికల్ క్వాంటిటీ ఎంత ఉంది అని చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో these are basic things of units and dimensions. So manaki units and dimensions, first of all coming to different types of units. Ante manaki units enni rakaluga unnai first telusukundam. So units are basically divided into 3 types. What are those? One is basic units, second one's supplementary units, and third one derived units. సో బేసిక్ యూనిట్స్, సప్లిమెంటరీ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. బేసిక్ యూనిట్స్ అంటే ఏంటి అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా మనం టోటల్గా 7 క్లాసిఫికేషన్స్ చేసాం. అంటే సో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా కూడా మనకి టోటల్ ఈ 7 బేసిక్ క్వాంటిటీస్లోనే మనం మెజర్ చేయగలుగుతాం. సో ఆ బేసిక్ 7 మెజరబుల్ క్వాంటిటీస్ ఏవి అంటే, నంబర్ 1 లెంత్, మాస్, టైమ్, temperature, current, intensity of light, and the last one is amount of substance. సో ఇవన్నీ ఏంటి మనకి బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఈ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచే మనకి వేరే ఏ యూనిట్ అయినా డిరైవ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ లెంత్కి మనం బేసిక్గా యూజ్ చేసే యూనిట్ ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ క్వాంటిటీ. అండ్ దీనికి యూజ్ చేసే నథింగ్ బట్ యూనిట్ ఏంటి అంటే మీటర్స్. సిమిలర్లీ మాస్, సో మాస్కి ఏం తీసుకుంటాం, కిలోగ్రామ్స్, టైంకి సెకండ్స్, టెంపరేచర్కి కెల్విన్, కరెంట్కి యాంపియర్స్, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ క్యాండెల్లా, అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ నథింగ్ బట్ మనం మోల్స్లో తీసుకుంటాం. సో యూనిట్ నథింగ్ బట్ ఈ యూనిట్స్కి నొటేషన్స్ ఆర్ సింబల్స్. ఏ సింబల్స్తో నొటేట్ చేస్తాం, మీటర్ వీఆర్ గోయింగ్ టు ఇండికేట్ విత్ ఎం, kilogram is nothing but indicated in kgs, second is nothing but simply s, kelvin k, so amperes a, so candela c, d, moles as it is. So moles. These are the 7 physical quantities which are having 7 basic units. So ఈ యూనిట్స్ నుంచే మనకి ఏ యూనిట్స్ అయినా డిరైవ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు సప్లిమెంటరీ యూనిట్స్. సో సప్లిమెంటరీ యూనిట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే, supplementary units are we are having 2 types. One is radians, another one is steradians. రేడియన్స్ దేనికి యూజ్ చేస్తాం మనం యూనిట్ అంటే, సో మనం ఏదైనా ప్లేన్ ఇన్ ద నథింగ్ బట్ 2 డైమెన్షనల్ స్పేస్. సో 2 డైమెన్షనల్ స్పేస్లో యాంగిల్ మెజర్ చేయడానికి మనం రేడియన్స్ తీసుకుంటాం. స్టెరేడియన్స్ ఎందుకు తీసుకుంటాం అంటే టు మెజర్
3 డైమెన్షనల్ స్పేస్ యాంగిల్. సో 3 డైమెన్షనల్ స్పేస్లో యాంగిల్ మెజర్ చేయడానికి మనం ఏం తీసుకుంటున్నాం, స్టెరేడియన్స్. సో ఈ రెండు నథింగ్ బట్ మనకి ఏమంటున్నాం, వి కాల్ ఇట్ యాజ్ ఏ సప్లిమెంటరీ యూనిట్స్. నెక్స్ట్ కమింగ్ టు డిరైవ్డ్ యూనిట్స్. డిరైవ్డ్ యూనిట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా ఈ 7 కాకుండా ఏ ఫిజికల్ క్వాంటిటీ మనం తీసుకున్నా నథింగ్ బట్ అది దేని కిందకు వస్తుంది, ఇట్ కమ్స్ అండర్ డిరైవ్డ్ క్వాంటిటీ. సో ఆ డిరైవ్డ్ క్వాంటిటీ పేరులోనే ఉంది డిరైవ్డ్ క్వాంటిటీ. డిరైవ్డ్ మీన్స్ ఇట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ అదర్ యూనిట్స్. సో ఈ డిరైవ్డ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఎక్కడి నుంచి జనరేట్ అయి ఉంటాయంటే ఈ 7 ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి జనరేట్ అయి ఉంటాయి. సో మనకు సింప్లిఫికేషన్గా ప్రజెంట్ మనం డిరైవ్డ్ యూనిట్స్ కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం అండ్ దానికి యూనిట్ ఎలా డిరైవ్ చేస్తామో చెప్పుకుందాం. సో ఫస్ట్ కమింగ్ టు డిరైవ్డ్ యూనిట్స్, సమ్ ఆఫ్ ద డిరైవ్డ్ యూనిట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్. మనం జనరల్గా యూజ్ చేసుకునే డిస్కస్ చేసుకుందాం. వాల్యూమ్, ప్రెజర్, ఫోర్స్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ టార్క్. సో కొన్ని బేసిక్గా తీసుకున్నాం, ఓకేనా. సో ఫస్ట్ కమింగ్ టు అండ్ అదర్ వన్ వీ హ్యావ్ టు టేక్ ఏరియా. సో ఈ 7 మనం బేసిక్గా తీసుకుంటే ఫస్ట్ కమింగ్ టు ఏరియా. సో మనకు జనరల్గా ఏరియా ఫార్ములా ఏమి, మనకి ఎదర్ ఇట్ మే బి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. So if you go for nothing but square, it is side by side. If you take for any circle, what is the area of circle, pi by 4 into d square. సో ఏ డైమెన్షన్ తీసుకున్నా అంటే ఏ ఫార్ములా తీసుకున్నా మనకి డిరైవ్డ్ యూనిట్ ఒకటే ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటున్నా, ఐఎమ్ టేకింగ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఏరియా ఏంటి, ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఈజ్ వన్ ఫిజికల్ క్వాంటిటీ, breadth is one physical quantity. Length breadth they comes under which physical quantity, lengths. So length ki basic unit emantunam, we call it as meter. So meter into meter, what will be meter into meter, it is meter square. So area unit enti, meter square. Similarly coming to next one, that is volume. So volume formula emi, so volume ante enti manki, if you take any cube, what is the general formula for cube, so volume is equals to length into breadth into height. So L B H. So L is a physical quantity, breadth is also a physical quantity, height is also a physical quantity. So these 3 physical quantities comes under which one, under length. So what is the basic unit for length, meters. So what is the unit for length, meters. What is the unit for breadth, it is also meters. For height it is also meters. So totally what we are getting, meter into meter into meter, that is meter cube, or we can say it as cubic meter. Similarly here meter square is nothing but r square meter. Like that we are going to indicate the units. Next coming to velocity. So what is the formula for velocity, displacement by time. Displacement by time. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేదాన్ని నథింగ్ బట్ మనం ఏమంటున్నాం, డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. సో నథింగ్ బట్ మూవ్ అయ్యింది అంటే దాన్ని దేంట్లో మెజర్ చేస్తాం, వీఆర్ గోయింగ్ టు మెజర్ ఇన్ మీటర్స్. సో దట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్కి యూనిట్ మనకి లెంత్ ఏం రాసుకోవచ్చు, మీటర్స్. వాట్ ఈస్ ద టైమ్, టైమ్ ఈజ్ ఆల్సో ఏ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ. సో వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ టైమ్, ఇట్ ఈస్ సెకండ్స్. సో meters per second. Velocity unit em cheppochu, it is meter per second. Similarly next coming to acceleration. So what is the formula for acceleration, rate of change of velocity with respect to time. So rate of change of velocity ante enti, change in velocity. So change in velocity kuda em avutundi, nothing but it is simply a velocity. So already manam velocity ki unit derive chesam, em vachindi meters per second by so time. సో టైంకి మనకి బేసిక్ యూనిట్ ఏమంటున్నాం, నథింగ్ బట్ సెకండ్స్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ గెట్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో అప్పుడు యాక్సలరేషన్కి యూనిట్ ఏంటి అంటే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్స్. సో ఫోర్స్ జనరల్ ఫార్ములా ఏమి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ కమ్స్ అండర్ విచ్ వన్, ఇట్ ఈస్ ఏ physical quantity, basic physical quantity. Acceleration is nothing but derived quantity. So ee derived quantity kuda deni nunchi vachindi, velocity by time. Time is a which one, basic physical quantity.
వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అగైన్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ నథింగ్ బట్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది? డిస్ప్లేస్మెంట్ అండ్ టైం. డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇప్పుడు మాస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? కేజీస్. యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ ఫోర్స్? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీన్నే సింపుల్గా మనం దేంతో నోటేట్ చేస్తాం? న్యూటన్స్. సో అంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీస్ ఆర్ ద యూనిట్ కన్వర్షన్స్. నెక్స్ట్ ఫోర్స్ అయిపోయింది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రెషర్. So what is general formula for pressure? Force by area. That is the general formula for pressure. So what is the force? Nothing but what is the unit for force? Just now we derived as kg meter per second square. Write it as it is kg meter per second square divided by area. What is the unit for area? It is nothing but what? Meter square. So we can rewrite it as, so kg meter per second ne manam emani raychu? Newtons per meter square. So pressure units ఏంటి? న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఆర్ సో ఇందులో నా రీఅరేంజ్ చేసుకొని రాసుకుంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ 1 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్కి ఒక మీటర్కి క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? కేజీ పర్ మీటర్ స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఆల్సో యూనిట్ ఫర్ ప్రెజర్. సో బట్ ఇటువంటి యూనిట్స్ మనం ఎక్కువగా యూజ్ చేయడం. డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇలా మనం ఏ క్వాంటిటీ తీసుకున్నా డిరైవ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు టార్క్. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ టార్క్? ఫోర్స్ ఇంటూ రేడియస్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ రేడియస్. సో మనం ఫోర్స్ తీసుకుంటే వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ ఫోర్స్? న్యూటన్స్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ రేడియస్? రేడియస్ ఆర్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ రెండింటిని నథింగ్ బట్ మనం దేంట్లో మెజర్ చేస్తాం? మీటర్స్. సో న్యూటన్ మీటర్. సో దిస్ ఈజ్ ద యూనిట్ ఫర్ టార్క్. లైక్ దిస్ మనం ఏ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నా బై యూజింగ్ ద ఫార్ములా ఆఫ్ ద డిరైవ్డ్ క్వాంటిటీ వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ద యూనిట్స్ ఫర్ దోస్ డిరైవ్డ్ క్వాంటిటీస్. క్లియర్? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బేసిక్ యూనిట్ సిస్టమ్స్. సో జస్ట్ మనం నొటేషన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా డిరైవ్ చేసుకోవాలి ఒక యూనిట్ అనేది నేర్చుకున్నాం. సో అలా ఎన్ని రకాలైన నథింగ్ బట్ మనకి ఎన్ని రకాలైన యూనిట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఎటువంటి సిస్టమ్స్ యూజ్ చేస్తారో అనేది తెలుసుకుందాం. రైట్? నెక్స్ట్ కమింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్ సిస్టమ్స్. సో బేసికలీ వీఆర్ హ్యావింగ్ 3 మెయిన్ యూనిట్ సిస్టమ్స్. దోస్ ఆర్ CGS system, MKS system and FPS system. So CGS, MKS, FPS. So these are the 3 different unit systems that we are going to use for measuring the units. So first coming to CGS. What is meant by CGS? So C means centimeter, G means grams, S means seconds. So మనం ఏ డిరైవ్డ్ క్వాంటిటీ అయినా సెంటీమీటర్లో కానీ గ్రామ్స్లో కానీ సెకండ్స్లో కానీ చెప్తే సో అటువంటి సిస్టమ్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ ఏ CGS సిస్టమ్. నెక్స్ట్ కమింగ్ టు MKS. MK is nothing but meters, kilograms and seconds. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ మీటర్స్లో, కిలోగ్రామ్స్లో, సెకండ్స్లో చెప్తే సో అది ఏ టైప్ ఆఫ్ సిస్టము? MKS సిస్టమ్. నెక్స్ట్ కమింగ్ టు FPS. ఫూట్, పౌండ్, సెకండ్. లెంత్ వచ్చేసి ఫూట్స్లో, మాస్ వచ్చేసి పౌండ్స్లో, టైం వచ్చేసి సెకండ్స్లో చెప్తే అటువంటి సిస్టమ్ని మనం ఏమంటాం? FPS సిస్టమ్ అంటాం. సో మనం జనరల్గా యూజ్ చేసే సిస్టమ్ ఏంటి? వైల్ డూయింగ్ ఎనీ ప్రాబ్లమ్స్, మనం ఏ ప్రాబ్లం తీసుకున్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు జనరల్గా తీసుకున్న యూనిట్స్ ఏంటి? MKS సిస్టమ్. దట్ ఈస్ మీటర్స్, కిలోగ్రామ్స్ అండ్ సెకండ్స్. నెక్స్ట్ కమింగ్ టు FPS system. So FPS system is basically used in foreign countries. So మనం మ్యాక్సిమం FPS సిస్టమ్ ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తాము అంటే నథింగ్ బట్ ఫారెన్ కంట్రీస్లో యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్ సిస్టమ్ని నథింగ్ బట్ ఇన్కల్కేట్ చేసుకుంది. ఎందుకు? సో బికాస్ ఆఫ్ దేర్ కన్వీనియన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్వీనియన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా కార్పెంటర్ దగ్గరికి అక్కడికి వెళ్తే వాళ్ళు దేంట్లో డిస్కస్ చేస్తారు? దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్
ఫూట్స్, ఓకేనా. సో మనం డిస్కస్ చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే, సో 2 అడుగులు ఉంది, 3 అడుగులు ఉంది అంటారు. అడుగులు అంటే నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఫూట్స్. సో దట్ వాళ్ళు యూజ్ చేసే సిస్టమ్ ఏంటి, FPS సిస్టమ్. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ మెజరింగ్ ద రోడ్స్, సో రోడ్స్లో అయితే ఏం చెప్తాం మనం, 10 మీటర్స్ ఉంది, 20 మీటర్స్ ఉంది, 500 మీటర్స్ ఉంది, 100 మీటర్స్ ఉంది. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, నథింగ్ బట్ మీటర్స్. సో అది కూడా దేంట్లో ఉన్నట్టు, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ MKS సిస్టమ్. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. సో ఇట్లాంటి 3 డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నప్పుడు, సో ఇఫ్ యూ గో ఫర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ విత్ అదర్ కంట్రీస్. సో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ విత్ అదర్ కంట్రీస్ అంటే ఏంటి, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని వింటాం. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక కంట్రీ నుంచి మన కంట్రీకి గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఏముండాలి, దెర్ షుడ్ బి వన్ ప్రాపర్ మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, సో అక్కడ ఏం జరుగుతుంది, మనకి గూడ్స్ అనేవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మనం ఏదైతే క్వాంటిటీలో ఇస్తామో అది అక్కడ నుంచి మనం అదే క్వాంటిటీలో రిసీవ్ చేసుకుంటాం. అంటే కేజీస్లో ఇస్తే మనం రిటర్న్గా తీసుకునేది కేజీస్లో తీసుకుంటాం. సో మిల్లీగ్రామ్స్లో ఇస్తే మిల్లీగ్రామ్స్లో రిసీవ్ చేసుకుంటాం. సో డిఫరెంట్ యూనిట్స్ అనేవి లేకుండా ఉండడానికి మనం ఇంకొక యూనిట్ సిస్టమ్ డిరైవ్ చేసాం. అదేంటి, SI సిస్టమ్, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. సో ద పేరులోనే ఉంది ఏమని, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. అంటే ఇంటర్నేషనల్గా నథింగ్ బట్ మనం ఏదైనా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ SI సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. ఈ SI సిస్టమ్ ఈజ్ సిమిలర్ టు MKS సిస్టమ్. నెక్స్ట్ కమింగ్ టు ప్రీఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. సో ఈ ప్రీఫిక్సెస్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా మెజర్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఇవేమంటున్నాం, దీస్ ఆర్ ద బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నథింగ్ బట్ బేసిక్ యూనిట్స్ అని చెప్తున్నాం. సో ఈ బేసిక్ యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 మీటర్స్ ఉందనుకోండి, సింప్లీ మనం ఏం రాయగలము, నథింగ్ బట్ 1000 మీటర్స్ అని సింపుల్గా రిప్రజెంట్ చేయగలం. సో ఒక 1 lakh ఉందనుకోండి, సో 1 lakh ఇలా రాసుకుంటూ పోతే నథింగ్ బట్ మనకి ఏమవుతుంది, సో చూడ్డానికి కానీ రీడ్ చేయడానికి కానీ కష్టంగా ఉంటుంది. అందుకే మనం ఏం యూజ్ చేస్తాం, ప్రీఫిక్సెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ప్రీఫిక్సెస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10. సో ప్రీఫిక్సెస్ అన్నీ ఏముంటాయి, మల్టిపుల్స్ ఆఫ్ 10. సో బేసిక్ ప్రీఫిక్సెస్ మనం ఏం చూస్తుంటాం, కిలో, మెగా, గెగా. సో దీస్ ఆర్ ద హయ్యర్ డిగ్రీ మల్టిపుల్స్. సో కిలో అంటే దాని మీనింగ్ ఏంటి, 10 power 3. సో మెగా మీన్స్ 10 power 6, గెగా మీన్స్ 10 power 9. మనం ఏదైనా యూనిట్స్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే 20 కిలో న్యూటన్స్, దాని మీనింగ్ ఏంటి, 20 into కిలో అంటే ఎంత, 10 power 3 న్యూటన్స్. లైక్ దిస్ వీ హ్యావ్ టు రైట్. సో అలాగే 20 మెగా న్యూటన్స్ అంటే 20 మెగా న్యూటన్స్, 20 into మెగా ఇన్ ద సెన్స్ 10 power 6 న్యూటన్స్. లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్స్. సో నెక్స్ట్ కమింగ్ టు లోయర్ డిగ్రీ. లోయర్ డిగ్రీ అంటే నథింగ్ బట్ ఏమేమి వస్తాయి, మిల్లీ, మైక్రో, నానో. సో వాట్ ఈస్ meant బై మిల్లీ, సో ఇఫ్ ఇట్ ఈస్ 10 power -3 దాన్ని మనం ఏం పిలుస్తాం, వి కాల్ ఇట్ యాజ్ మిల్లీ. మైక్రో 10 power -6, నానో 10 power -9. సో ఇఫ్ సపోజ్ మనం ఏదైనా నథింగ్ బట్ నానో టెక్నాలజీలో 2 మైక్రోమీటర్స్ అన్నాం అనుకోండి, 2 మైక్రోమీటర్స్. సో వాట్ ఈస్ meant బై 2 మైక్రోమీటర్స్, 2 into మైక్రో ఇన్ ద సెన్స్ 10 power -6 meters. సో ఇఫ్ యూ గో ఫర్ నానో టెక్నాలజీలో అంతా మనం ఏం తీసుకుంటాం, అక్కడంతా నానోమీటర్స్లో ఉంటుంది. అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా 2 నానోమీటర్స్ లెంత్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, సో 2 into నానో అంటే 10 power -9 meters. లైక్ దిస్ ఈ ప్రీఫిక్సెస్ సఫిక్సెస్ అనేది యూజ్ చేస్తాం.